ఏవి నా పేరు సీతారామరాజు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ముత్యాల లాంటి మాట చెప్పారు. ఆయన ఏమన్నారంటే, మీరు ఏది అమ్ముకున్నా ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని మాత్రం అమ్ముకోవద్దు అన్నారు అంబేద్కర్ గారు. ఇలాంటి ఆత్మాభిమానాన్ని నిలబెట్టినటువంటి సంఘటనలు ఈ మధ్యన కొన్ని జరిగినాయి. వాటిని గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఒకటి, 2021 నవంబర్లో జరిగింది. అది వెలిపుల సొంకన్న అనే ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి పరీక్ష రాశాడు. ఆ పిహెచ్డికి ఆయన డాక్టరేట్ ప్రదానం చేయడానికి కాన్వకేషన్కి వెళ్ళారు. అక్కడ డాక్టరేట్ ప్రదానం చేసేది విసి అప్పారావు. ఈ అప్పారావు అంటే ఆయన రోహిత్ వేముల మరణానికి కారణమని అప్పుడు పెద్ద వార్తలు వచ్చాయి. ఈ వెలుపుల సొంకన్న ఏమన్నా అంటే, మా రోహిత్ మరణానికి కారణమైనటువంటి విసి అప్పారావు చేతుల మీదుగా ఇది ప్రదానం చేస్తానంటే నేను డాక్టరేటే తీసుకోను అని భీష్మించి కూర్చుంటే, అప్పుడు వేరొక అతను వైస్ ప్రిన్సిపాల్ గారు వచ్చి ఆ కాన్వకేషను పూర్తి చేశారన్నమాట. అది ఆత్మాభిమానం ఆత్మగౌరవం నిలబెట్టినటువంటి సంఘటన. ఆయన పేరు వెలుపుల సుంకన్న. మరి ఒక సంఘటన, ఇది జయా బంసోడ్ అనే ఆవిడ 2022 మార్చిలో జరిగింది. బొంబాయిలో దాదర్లో అంబేద్కర్ గారి సమాధి దగ్గర కొంతమంది మనువాదులు హోలీ పండగ చేసి హోలిక అనే రాక్షసిని ఆ సమాధి దగ్గర మేము దహనం చేస్తాము అని ప్రకటించారు. అప్పుడు ఎవరు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ జడిసి ఎవరు ముందుకెళ్ళా. కానీ జయా బంసోడ్ అనే భీమ్ ఆర్మీ కార్యకర్త రండి ఎవడొస్తాడో చూస్తామని ఆవిడ అక్కడ నిరాహార దీక్ష చేసేటప్పటికి ఇది శాంతి భద్రతల సమస్యగా వస్తుందని పోలీసులు వాళ్ళని వేరే చోటకి పంపించేశారు. ఆ హోలీ పండుగ రోజు ఈవిడ మరి ఆత్మాభిమానాన్ని నిలబెట్టింది. అట్లాగే మరొకటి మనోజ్ గర్బడే. ఈ మనోజ్ గర్బడే అనే ఆయన కూడా భీమ్ ఆర్మీ కార్యకర్తే. ఈయన మహారాష్ట్రలోని మరి బీజేపీ మంత్రి చంపా అనే ఆ బీజేపీ మంత్రి ఒక మీటింగులో మహాత్మా జ్యోతిరావు పూలే గారిని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొంచెం పరుషంగా మాట్లాడి వాళ్ళ మీద విమర్శలు చేశాడు. ఆ విమర్శలు సద్విమర్శలు అయితే తట్టుకునేవాడు, కొంచెం వ్యక్తిగత విమర్శలు చేసేటప్పటికి దాన్ని ఆయన తట్టుకోలేక ఈ మనోజ్ గర్బడే అని ఆయన ముందు మీటింగులో నుంచి బయటకు వచ్చేసి గేటు దగ్గర కాపలా కాసి ఒక ఇంక్ బాటిల్ తీసుకొచ్చి ఆ మంత్రి బీజేపీ మంత్రి బయటికి వెళ్ళేటప్పుడు ఆ మంత్రి మొహం మీద విసిరేశాడు. విసిరేసి పారిపోవాలి, అక్కడే ఉన్నాడు. అప్పుడు ఆయన్ని పట్టుకుని జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఆయన బెయిల్ మీద విడుదలయ్యే రోజుని 1,00,000 మంది అభిమానులు ఆ జైలు దగ్గరికి వచ్చారు. ఇది ఒక సంఘటన. మరొకటి శాంతాబాయి. ఈ శాంతాబాయి అనే అమ్మాయి బొంబాయిలోనే ఇళ్లలో పనిచేస్తుంది. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఇంట్లో పనిచేస్తుంది. ఆవిడ ఈ పేపర్లో అప్పుడు ఢిల్లీలో అంబేద్కర్ గారి బొమ్మ తగలబెట్టారు అని ఒక వార్త వచ్చింది. ఇది ఈవిడ తట్టుకోలేక షీలాబాయి అనే మరొక పని మనిషితో కలిసి కొంత అప్పు చేసి వీళ్ళిద్దరూ కలిసి రైలు ఎక్కి ఒక రోజల్లా ప్రయాణం చేసి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీ నుంచి ఇక్కడ కాదు అని మళ్ళీ రాజస్థాన్ వెళ్ళారు. ఎందుకంటే రాజస్థాన్లో మనువు విగ్రహాన్ని రాజస్థాన్ హైకోర్టు ఆవరణలో పెట్టారు న్యాయవాదులు వీళ్ళంతా. అసలు మన బతుకు ఈ విధంగా మారటానికి మను అనేవాడు మను ధర్మశాస్త్రాన్ని రాశాడు. ఆ శాస్త్రం ప్రకారమే మనం ఈ బతుకులు ఇట్లా ఉండయని వాళ్ళు మీటింగుల్లో చెప్తే విన్నటువంటి ఈ పని మనుషులు ఇద్దరు రాజస్థాన్ వెళ్ళిపోయి అక్కడ ఆ విగ్రహాన్ని పడగొడటానికి ప్రయత్నం చేశారు ఒక రాత్రల్లా ఆ హైకోర్టు ఆవరణలో. కానీ వీళ్ళ వల్ల కాల. కానీ వీళ్ళు అక్కడి వరకు వచ్చాము మరి వెళ్తాం ఎందుకని ఒక నల్ల రంగు తారు డబ్బా లాంటిది రంగు తీసుకొచ్చి ఆ విగ్రహానికి మొత్తం తారు పూసేశారు. ఆ పూస్తూ ఉండగా కొంతమంది న్యాయవాదులు చూసి వాళ్ళని కొట్టారు, పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేశారు. వీళ్ళెల్లా విగ్రహానికి తారు పూసి వెళ్ళిపోయే పని ఆ రాత్రిపూట, కానీ నినాదాలు చేస్తూ అక్కడే ఉండారు. అప్పుడు వాళ్ళు వచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. 20 రోజులు ఆ జైల్లో ఉన్నారు. వీళ్ళని కనీసం ఎవరో వదిలిచ్చేవాళ్ళు. చివరికి ఒక అంబేద్కర్ అభిమాని అయినటువంటి ఒక లాయర్ గారు వాళ్ళకి బెయిల్ ఇచ్చి వాళ్ళని విడుదల చేశారు. ఇదొక సంఘటన.
మరి ఇంకోటి ఈ మధ్యన జరిగింది, మొన్న ఈ మధ్యనే మాధవి జాదవ్, ఆవిడ మీరు చూసే ఉంటారు, మహారాష్ట్రలో నాసిక్లో మరి రిపబ్లిక్ డే సందర్భంగా అక్కడ మంత్రి జెండా వందనం చేయడానికి వచ్చినటువంటి మంత్రి ఇప్పుడు అన్ని గ్రంథాలని ప్రస్తావించారు, అన్ని జాతీయ నాయకుల్ని, గాంధీ గారిని, నెహ్రూ గారిని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని, అందరు జాతీయ నాయకులందరినీ పేర్లు ప్రస్తావించారు. కానీ అసలు రాజ్యాంగం రాసినటువంటి మూల పురుషుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఉద్దేశపూర్వకంగా అతను ప్రస్తావించలేదు. దానికి ఆయన బీజేపీ మంత్రి, అప్పుడు వెంటనే ఆవిడ బీజేపీ మంత్రి కదా, ఒక్కటే అంది, ఆ ప్రస్తావించబోతే ఆవిడ ఆపుకోలేక ఈవిడ అటవీ శాఖలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పెద్ద పోస్ట్ అన్నమాట, ఆవిడ అప్పటికే అసహనానికి లోనైపోయి ఆ మంత్రి ప్రసంగానికి అడ్డం వెళ్ళిపోయి అసలు ఈ కార్యక్రమం ఎవరి మీద జరుగుతుంది, ఎవరి వలన జరుగుతుంది, ఎవరి కోసం జరుగుతుందో అది మీరు ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావించలేదు, నన్ను కావాలంటే అరెస్ట్ చేసుకోండి, నన్ను అరెస్ట్ చేసి ఈ ఉద్యోగంలోంచి తీసేసినా, సస్పెండ్ చేసినా, డిస్మిస్ చేసినా నేను కూలి పనులు చేసుకున్నా బతుకుతాను, కానీ మా అంబేద్కర్ గారికి అవమానం జరిగితే మాత్రం నేను భరించను, ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి పని అని ఆవిడ తీసేసిందన్నమాట. ఇవన్నీ కూడా ఆత్మగౌరవానికి, అందుకే అంబేద్కర్ గారు అన్నారు, మీరు ఏది అమ్ముకున్నా పర్వాలేదు, ఏది ఎలా చేసినా సరే ప్రతి మనిషికి, మనమే కాదు, దళితులే కాదు, ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుంది. ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానం దెబ్బతినే పనులు ఎవరో కూడా సహించకూడదని అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. జై భీమ్.